హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో. రైస్ ఉడికిన తర్వాత వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని తీసుకొని మ్యాగ్నేట్ చేసిన చికెన్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత రైస్ చెక్ చేసుకోవాలి. రైస్ ఎలా ఉండాలంటే కొంచెం పలుగ్గా ఉండాలి, తుంపితే తునగాలి. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్లో లేయర్లుగా వేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఆ విధంగా లేయర్స్గా వేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఏమో కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోండి. నా దగ్గర పుదీనా లేదు, అందుకని కొత్తిమీర ఒకటి వేసాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేసిన తర్వాత నా దగ్గర జీడిపప్పు ఉంటే అవి ముందుగానే ఫ్రై చేసి పెట్టాను, అవి కూడా వేసుకోవాలి. మూత పెట్టేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూశాను. చూడండి ఎంత బాగా ఉడికింది రైస్. అందులో కళ్ళు తిప్పడానికి కుదరక బేషన్లోకి మార్చేశాను నేను. చూసారా ఎంత బాగుందో. ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. ఈ తిండి గోల ఏంటక్క అని మీరు అనుకోవచ్చు. మా ఆయన ఇన్వర్టర్ తీసుకొచ్చాడు. పార్టీ లేదా పుష్ప అంటే ఇదిగో చికెన్ తీసుకొచ్చి నీకు నచ్చింది నువ్వే వండుకో అని చెప్పాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.